Hello friends, welcome to 45 Days Spoken English Challenge. Yes. So 17A అయిపోయింది. 17th డే ఏ పార్ట్ ఏ అయింది. పార్ట్ బి. పార్ట్ ఏలో ఏం డిస్కస్ చేసాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ చూసాము. ఈరోజు ఇంటరాగేటివ్ చూద్దాము. ఇంటరాగేటివ్లో కూడా మళ్ళీ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ చూద్దాము. నిన్నటి క్లాస్ అంటే 17A పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు 17Bకి రండి, లేకపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మెయిన్ రూల్ మనం అక్కడ నేర్చుకున్నాము. దానికి కొంచెం మార్పులు చేర్పులు చేస్తే కనుక మనకి ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు రూల్స్ తెలుస్తాయి. సో దీని తర్వాత ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో మనకి క్విజ్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో చివరి దాకా అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఈ వీడియోని. సో దీంతో ఈరోజు మీరు థర్డ్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పక్కా నేర్చేసుకుంటారు. సరే క్లాస్లోకి వెళ్ళిపోదామా? సరే చూడండి, ఇప్పుడు డే 17 పార్ట్ బి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఈరోజు నేర్చుకునేది ఇంటరాగేటివ్లో అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. ఓకే, సో దీనికి రూల్ ఏంటి? హ్యావ్ హ్యాజ్ మనకు ఇంతకుముందు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది కదా, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ హ్యాజ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, ఫస్ట్ హ్యావ్ హ్యాజ్ వస్తుంది. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ అడగాలంటే ఎలా స్టార్ట్ చేస్తాం? హ్యావ్ హ్యాజ్తోనే స్టార్ట్ చేస్తాం. కాబట్టి హ్యావ్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ V3 ఆబ్జెక్ట్. దీంట్లో ఇంటరాగేటివ్లో నెగిటివ్ అయినప్పుడు నాట్ వస్తుంది. ఇంటరాగేటివ్లో పాజిటివ్కి నాట్ రాదు. కాబట్టి నేను బ్లూ ఇంక్లో రాశాను. మనం నెగిటివ్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? రూల్ ఏంటంటే హ్యావ్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. తర్వాత క్వశ్చన్ మార్క్ కంపల్సరీ, ఎందుకంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం కదా, క్వశ్చన్ పెట్టాలి. సో సేమ్ మనకు అదే ఇంతకుముందున్న టేబులే, కాకపోతే ఇక్కడ నేను సబ్జెక్ట్ ఇక్కడ ఉండేది, హెల్పింగ్ వర్క్ ఇక్కడ ఉండేది, ఇంటర్చేంజ్ చేశాను అంతే. ఓకే, సో ఇప్పుడు డ్రిల్లింగ్ చూద్దాము. హ్యావ్ ఐ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ అంటే నేను లంచ్ ముందే ఫినిష్ చేశానా క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకే, సో హ్యావ్ ఐ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ గుర్తుపెట్టుకుని నాతో పాటు అంటూ ఉండండి. ఓకే, అదేవిధంగా హ్యావ్ యూ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, నువ్వు ఫినిష్ చేసావా, లంచ్ని ఆల్రెడీ తిన్నావా క్వశ్చన్ అడుగుతున్నావు ఇక్కడ. అదేవిధంగా హ్యావ్ యూ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, హ్యావ్ దే ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, హ్యావ్ ఎనీ ప్లూరల్ తీసుకుందాం, సే గర్ల్స్ అందాము. హ్యావ్ గర్ల్స్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, ఇట్లా ఒకటి తీసుకున్నాం. ఇంకో సెంటెన్స్ కూడా చూడండి, అదేవిధంగా హ్యావ్తో కూడా చూడండి. ఇక్కడ మనం హ్యావ్తో స్టార్ట్ చేసినాం. హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఐ యూ వి దే ఎనీ ప్లూరల్, బాయ్స్ గర్ల్స్ ఉమెన్ మెన్ అన్నప్పుడు హ్యావ్ వస్తుంది. అదే హీ షీ అండ్ ఎనీ నేమ్ అండ్ ఇట్ ఉన్నప్పుడు మాత్రం మనకి హ్యాజ్ వస్తుంది. సో హ్యాజ్ హీ ఫినిష్ ద లంచ్ ఆల్రెడీ, అతను లంచ్ ఫినిష్ చేశాడా? హ్యాజ్ షీ ఫినిష్ ద లంచ్ ఆల్రెడీ, హ్యాజ్ రాధా ఫినిష్ ద లంచ్ ఆల్రెడీ. అయిపోయింది కదా ఒకటి. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ తీసుకుందాం చూడండి. హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ చేశానా నేను? హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, హ్యావ్ వి కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, హ్యావ్ దే కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ చేశారా క్వశ్చన్ అడుగుతున్నమాట. హ్యావ్ బాయ్స్, హ్యావ్ గర్ల్స్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ. అర్థమవుతుంది కదా. అదేవిధంగా హ్యాస్ హీ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, హ్యాస్ షీ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, హ్యాస్ రాధా కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ తీసుకోండి. హ్యావ్ ఐ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, నేను ఈ మధ్య బస్సులో పర్స్ మిస్ అయ్యానా క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకే, అదేవిధంగా మనం ఇప్పుడు సబ్జెక్ట్ మారినప్పుడు చూడండి. ఫస్ట్ ఏంటి? హ్యావ్ ఐ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యావ్ యూ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యావ్ వీ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యావ్ దే లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యావ్ గర్ల్స్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. అదేవిధంగా హ్యాస్ హీ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యాస్ షీ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, హ్యాస్ రాధా లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. ఇక నాలుగో సెంటెన్స్ చూడండి. హ్యావ్ ఐ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, అంటే ఈ మధ్య నేను బ్యాంక్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్నానా, అంటే మర్చిపోయామేమో, మనం మర్చిపోయినామేమో వాళ్ళు అడుగుతున్నాము.
నేను మర్చిపోయానా అంటే మర్చిపోయినప్పుడు కలెక్ట్ చేసుకున్నాను ఈ మధ్య, లేకపోతే ముందే చేసుకున్నానా అంటే డౌట్ వచ్చినప్పుడు మనం ఇట్లా ఇంటరాగేటివ్గా అడుగుతున్నాం, పాజిటివ్గా అనమాట. సో హ్యావ్ ఐ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, హ్యావ్ యూ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, హ్యావ్ వీ కలెక్టెడ్ ద బ్యాంక్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, హ్యావ్ దే కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, హ్యావ్ గర్ల్స్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ రీసెంట్లీ, has he collected the money from the bank recently, has she collected the money from the bank recently, has Radha collected the money from the bank recently. ఇక్కడ ఇట్ తీసుకుందాం లాస్ట్ దానికి ఇటు దానికి కూడా మనకి ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇట్ ఉండేది కదా, ఇక్కడ హ్యాజ్ ఉండేది, ఇది కూడా ఎంటర్టైన్ చేసాం అంతే. క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఎప్పుడైనా హ్యావ్తోనే స్టార్ట్ చేస్తాము, ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, హ్యాజ్ ఇట్ ఈటెన్ ఇట్స్ లంచ్ జస్ట్ నో అంటే అది ఇప్పుడే దాని భోజనం చేసిందా, హ్యాజ్ ఇట్ ఈటెన్ ఇట్స్ లంచ్ జస్ట్ నో. ఇక్కడ దాకా మనకి ఇంటరాగేటివ్లో అఫర్మేటివ్ అంటే పాజిటివ్ అయిపోయినాయి. ఇక నెగిటివ్ చూద్దాం. నెగిటివ్కి వచ్చేసరికి ఏం లేదండి, సింపుల్, మనం నాట్ అని పెడుతున్నాం. ఎక్కడ నాట్ పెడుతున్నాము, ఇక్కడ పెడుతున్నాం నాట్. హ్యాస్ యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ పెడుతున్నాము. నాట్ తర్వాత V3 అండ్ దెన్ ఇంకొకటి ఏంటది ఆబ్జెక్ట్, ఈ రెండు మామూలే. క్లియరా? సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను చూడండి, హ్యావ్ ఐ, ఇక్కడ సబ్జెక్ట్ V3 ఈ మధ్యలో నాట్ వచ్చింది కదా, ఇక్కడ నేను నాట్ పెడుతున్నాను, నాట్. ఓకే, ఇక్కడ హ్యావ్ తోటి నాట్ వస్తుంది, హ్యాస్ తోటి నాట్ వస్తుంది, ఇట్ అన్నప్పుడు కూడా నాట్ వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, మనం డ్రిల్లింగ్ చేద్దాం, క్లియర్గా ఉంటుంది మీకు. హ్యావ్ ఐ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకోండి, ఇది తీసేసేయండి, ఇక్కడ కూడా జస్ట్ నౌ తీసేసి ఇది పెడుతున్నాము. మనము పాజిటివ్లో అన్నప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ అన్నాం కదా. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చేసరికి ఆల్రెడీ బదులుగా ఎట్ వస్తుంది. ఇంతకు ముందు క్లాస్లో కూడా అలాగే చేసాం కదా, 17A కూడా అలాగే చేస్తాం. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రూల్ ఒకటి. పాజిటివ్లో మనకి ఎప్పుడైనా కానీ ఆల్రెడీ, జస్ట్ నౌ, రీసెంట్లీ ఈ వర్డ్స్ వస్తాయి. అదే నెగిటివ్కి వచ్చేసరికి ఎట్, టిల్ నౌ, సో ఫార్ వస్తుంది. ఒకవేళ అది అఫర్మేటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇంటరాగేటివ్లో అఫర్మేటివ్ నెగిటివ్ అవ్వచ్చు. ఇలాంటి వాటిలలో మనం ఎప్పుడైనా పాజిటివ్ వచ్చినప్పుడు ఈ వర్డ్స్ యూస్ చేస్తాము, నెగిటివ్ వచ్చినప్పుడు ఈ వర్డ్స్ యూస్ చేస్తాము. సో కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీని తీసేసి ఎట్టు పెట్టాను. ఇదేంటి, నెగిటివ్. ఇంటరాగేటివ్లో నెగిటివ్. జస్ట్ నో తీసేసి టిల్ నౌ పెట్టాను, రీసెంట్లీ తీసి సో ఫార్ పెట్టాను, అదేవిధంగా రీసెంట్లీ తీసి టిల్ నౌ. ఇక్కడ కూడా జస్ట్ నో తీసేసి టిల్ నౌ పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ కాబట్టి. ఇంటరాగేటివ్లో ఇప్పుడు చూడండి, డ్రిల్లింగ్ చూడండి. మనం ఇప్పుడు ఈ బ్లూ తీసుకున్నాం, ఈ రెండు బ్లూ తీసుకుందాం, ఈ బ్లాక్ తీసేద్దాం. ఓకే, హ్యావ్ ఐ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, నేను ఇంకా లంచ్ చేయలేదా. చేశానా అంటే పాజిటివ్, చేయలేదా అంటే నెగిటివ్ కదా. సో హ్యావ్ ఐ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, నువ్వు ఇంకా భోజనం చేయలేదా. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, హ్యావ్ వీ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, మనం ఇంకా భోజనం చేయలేదా. హ్యావ్ దే నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, వాళ్ళు ఇంకా భోజనం చేయలేదా. హ్యావ్ బాయ్స్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, బాయ్స్ ఇంకా భోజనం చేయలేదా. అదేవిధంగా హ్యాస్ హీ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, హ్యాస్ హీ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్ అంటే అతను ఇంకా భోజనం చేయలేదా. హ్యాస్ షీ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, హ్యాస్ రాధా నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్, డ్రిల్లింగ్ అంటూ ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనండి. సెకండ్ సెంటెన్స్, హ్యావ్ ఐ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ, హ్యావ్ యూ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ, హ్యావ్ యూ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ, హ్యావ్ దే నాట్ కంప్లీటెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ, హ్యావ్ బాయ్స్ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ, has he not completed the spoken English quiz till now, has she not completed the spoken English quiz till now, has Radha not completed the spoken English quiz till now. Okay, next third sentence తీసుకుందాము. have I not lost the purse in the bus so far,
అంటే నేను ఇంకా బస్సులో ఎప్పుడు పర్స్ మిస్ చేసుకోలేదా. ఓకే, హ్యావ్ ఐ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. హ్యావ్ యూ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. నువ్వు బస్సులో ఇప్పటివరకు ఎప్పుడు పర్స్ మిస్ అవ్వలేదా. ఓకే, హ్యావ్ యూ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. హ్యావ్ యూ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. హ్యావ్ దే నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. హ్యావ్ బాయ్స్ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సో ఫార్. Has he not lost the purse in the bus so far? Has she not lost the purse in the bus so far? Has Radha not lost the purse in the bus so far? Okay, last sentence చూడండి. Have I not collected the money from the bank till now? బ్యాంక్ నుంచి ఇప్పటిదాకా డబ్బులు తీసుకోలేదా. మీనింగ్ అది చూడండి. Have I not collected the money from the bank till now? నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ మారుతుంది. Have you not collected the money from the bank till now? Have we not collected the money from the bank till now? Have they not collected the money from the bank till now? Have boys not collected the money from the bank till now? Has he not collected the money from the bank till now? Has she not collected the money from the bank till now? Has Radha not collected the money from the bank till now? ఇక లాస్ట్ సెంటెన్స్ చూడండి. ఇప్పుడు మనకి ఈ డ్రిల్లింగ్ ఇక్కడ దాకా అయిపోయింది. లాస్ట్ ఏంటి, ఇట్కి ఏమంటాము, హ్యాజ్ ఇట్ ఈటెన్ ఇట్స్ లంచ్ టిల్. హ్యాజ్ ఇట్ ఈటెన్ ఇట్స్ లంచ్ జస్ట్ నో. ఇదేంటి, పాజిటివ్. అదే నెగిటివ్కి వచ్చేసరికి ఏమవుతుంది, హ్యాజ్ ఇట్ నాట్ ఈటెన్ ఇట్స్ లంచ్ టిల్ నౌ. జస్ట్ నోకి మనం తీసేసి టిల్ నౌ పెట్టాము. అప్పుడు ఏమవుతుంది సెంటెన్స్, హ్యాజ్ ఇట్ నాట్ ఈటెన్ ఇట్స్ లంచ్ టిల్ నౌ అంటే అది ఇప్పటిదాకా దాని భోజనం చేయలేదా, అలా అవుతుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ స్లైడ్లో మీరెంతగానో ఆసక్తిగా ఎదురు చూసే క్విజ్ అండ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు క్విజ్ అండ్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్కి నేను ఒకసారి చదువుతాను, తర్వాత వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ చూడండి. జస్ట్ నో 2020 క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక డాష్ డాష్, 2 డాష్లు ఉన్నాయి. ఫస్ట్ డాష్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ తీసుకుంటాము, సెకండ్ డాష్లో ఫినిష్. ఫినిష్కి వర్బ్ థర్డ్ ఫామ్ తీసుకోవాలి. మనకు అంతే కదా, ఇప్పుడు అన్నీ ఈ టెన్స్లో అంతా మనకి వర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది. సో కాబట్టి థర్డ్ ఫామ్ ఏదో చూసుకుని రాయండి ఇక్కడ. నెక్స్ట్ డాష్ యూ డాష్ ద బాహుబలి మూవీ ఆల్రెడీ. ఫస్ట్ డాష్లో హ్యాజ్ హ్యావ్, సెకండ్ డాష్లో సికి థర్డ్ ఫామ్ ఏంటి, వర్బ్ ఫామ్. మై గ్రాండ్ మదర్ డాష్ డాష్ ద ఏరోప్లేన్ టిల్ నౌ. ఆన్సర్స్ ఫస్ట్ డాష్కి హ్యాజ్ నాట్, హ్యావ్ నాట్. సెకండ్ డాష్కి బోర్డ్. ఓకే, నెక్స్ట్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ బ్రదర్ డాష్ యూ డాష్ యువర్ మైండ్. హ్యాస్ హ్యావ్లో ఒకటి రాయండి ఇక్కడ, ఇంకో దాంట్లో లూజ్. నెక్స్ట్ హర్ మదర్ డాష్ డాష్ రీసెంట్లీ షీ ఈజ్ ఇన్ ఎ వెరీ సాడ్ మూడ్ నవ్ డేస్. ఇక్కడ 2 డాష్లు ఉన్నాయి కదా, ఒక డాష్కి హ్యాస్ హ్యావ్, రెండిట్లో ఒకటి రాయండి, ఇంకో దానికి పాస్ అవే. నెక్స్ట్ డాష్ దే డాష్ దేవికా మేడం స్పోకెన్ ఇంగ్లీష్ 16th క్లాస్ సో ఫార్. హ్యాస్ హ్యావ్ రెండిట్లో ఒకటి ఇక్కడ, నాట్ ఫినిష్ ఇక్కడ. ఓకే, సో వీడియోని పాస్ చేయండి, ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకే, ఆన్సర్స్తో రెడీగా ఉన్నారా? ఇప్పుడు మనము దీన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి. జస్ట్ నో 2020 క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక హ్యాస్. ఓకే, హ్యాస్ హ్యావ్ రెండిట్లో ఏదో వస్తుంది, హ్యాస్ ఫినిష్కి థర్డ్ ఫామ్ ఏంటి, ఫినిష్డ్. థర్డ్ వర్బ్ ఫామ్ ఫినిష్డ్. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఫినిష్డ్. మీరు ఎప్పుడు ఆన్సర్ రాసినా కానీ ఒక్కసారి అనుకుని చూడండి, ఐడియా వస్తుంది. చూడండి ఇప్పుడు జస్ట్ నో 2020 క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక హ్యాస్ ఫినిష్డ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. డాష్ యూ డాష్ ద బాహుబలి మూవీ ఆల్రెడీ. ఇక్కడ డాష్ ఫస్ట్ డాష్లో ఈ రెండిట్లో ఏం తీసుకుంటారు చూడండి, హ్యాజ్ వస్తుందో హ్యావ్ వస్తుందో. హ్యావ్ యూ బీన్, హ్యావ్ యూ వస్తుంది కదా, హ్యావ్ యూ. హ్యాజ్ యూ వస్తుందా, రాదు. మనం ఆల్రెడీ వర్బ్ నేర్చుకున్నాము. ఏ సబ్జెక్ట్ ఉంటే ఏది వస్తుంది, హెల్పింగ్ వర్బ్. ఐ యూ వి దే వస్తే అది హ్యావ్ వస్తుంది కదా. సో ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ హ్యావ్. హ్యావ్ యూ
సీ, సీకి వర్బ్ ఫార్మ్స్ ఏంటి? సీ, సా, సీన్ కదా. థర్డ్ ఏంటి? సీన్. సో మనకి ఇక్కడ ఆన్సర్ సీన్. హ్యావ్ యూ సీన్ ది బాహుబలి మూవీ ఆల్రెడీ? అంటే నువ్వు బాహుబలి సినిమాని ఆల్రెడీ చూసావా? హ్యావ్ యూ సీన్ ద బాహుబలి మూవీ ఆల్రెడీ? ఇక్కడ ముందుదేంటి? జస్ట్ నో 2020 క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక హ్యాస్ ఫినిష్డ్. ఇప్పుడే శ్రీలంక ఇండియా క్రికెట్ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది, ముగింపు ఇప్పుడే అయింది అంటున్నాం కదా. ఈ రెండు అయినాయి కదా. నెక్స్ట్ 3 చూడండి. మై గ్రాండ్ మదర్ డాష్ డాష్ ది ఏరోప్లేన్ టిల్ నౌ. ఇక్కడ ఫస్ట్ డాష్లో ఏమొస్తుంది మనకి? హ్యాజ్ నాట్, హ్యావ్ నాట్ రెండిట్లో ఏది తీసుకుంటాము? మై గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే సింగులర్. సింగులర్కి ఎప్పుడైనా ఏది వస్తుంది? హ్యాజ్ వస్తుంది. మనం నేర్చుకున్నాం కదా ఐ యూ దాంట్లో. ఓకే, సో హ్యాజ్ వస్తుంది. ఇక్కడ హ్యాజ్ నాట్ అంటున్నాం కాబట్టి హ్యాజ్ నాట్ మై గ్రాండ్ మదర్ హ్యాజ్ నాట్ బోర్డ్. వర్బ్ ఏంటి? బోర్డ్. బోర్డ్కి అంటే బోర్డ్ వర్బ్ ఫార్మ్స్ ఏంటి? బోర్డ్, బోర్డెడ్, బోర్డెడ్. ఓకే, సో మై గ్రాండ్ మదర్ హ్యాజ్ నాట్ బోర్డెడ్, BOARDED, బోర్డెడ్ ద ఏరోప్లేన్ టిల్ నౌ అంటే మా గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ, నానమ్మ ఎవరైనా అవ్వచ్చు. మై గ్రాండ్ మదర్ హ్యాజ్ నాట్ బోర్డెడ్ ద ఏరోప్లేన్ టిల్ నౌ అంటే మా అమ్మమ్మ లేదా నానమ్మ ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఏరోప్లేన్ ఎక్కలేదు అని అంటున్నాము. నెక్స్ట్ చూడండి. యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ బ్రదర్. నువ్వు నీ సొంత తమ్ముడు కానీ అన్నతోని ఫైటింగ్ చేస్తున్నావా? కొట్లాడుతున్నావా? యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ బ్రదర్. ఓకే, డాష్ యువర్ మైండ్. డాష్ యూ అంటే ఇక్కడ హ్యాజా హ్యావా ఏం పెడతాము? హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. ఓకే, సో యూ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది మనకు తెలుసు కదా. సో హ్యావ్ యూ, లూజ్, లాస్ట్ వర్బ్ ఫార్మ్స్. లూజ్ అంటే కోల్పోవడం, లాస్ట్ కోల్పోయింది, ముందుగానే అయిపోయింది. థర్డ్ ఫామ్ లూజ్, లాస్ట్. సో మనకి ఇప్పుడు వచ్చేది లాస్ట్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. నీకు ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిపోయిందా? నీకు ఏమైనా బుర్ర కానీ ఖరాబ్ అయిందా ఏంటి? బుర్ర ఏమన్నా చదలబెట్టిందా ఏంటి అన్నట్టుగా అంటాం కదా. అప్పుడు హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నెక్స్ట్ చూడండి. హర్ మదర్ డాష్ రీసెంట్లీ. షీ ఈస్ ఇన్ ఎ వెరీ సాడ్ మూడ్ నవడేస్. హర్ మదర్ ఇక్కడ ఏమొస్తుంది? హ్యావ్. మదర్ అనేది సింగులర్ కదా, సింగులర్ అప్పుడు ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. సో కాబట్టి హర్ మదర్ హ్యాస్ పాస్ అవే అంటే చనిపోవడం, పాస్ అవే. పాస్కి మనము థర్డ్ ఫామ్ ఏంటి? పాస్ట్ అంటే థర్డ్ ఫామ్ ఏంటి? పాస్ట్. సో మనం ఇక్కడ రాయాల్సింది పాస్ట్, PASSED. ఓకే, హర్ మదర్ హ్యాస్ పాస్ట్ రీసెంట్లీ అంటే వాళ్ళ అమ్మగారు ఈ మధ్య చనిపోయారు. ఓకే, పాస్డ్ అవే అనొచ్చు. ఇక్కడ పాస్డ్ అవే ఉంది కదా. సో హర్ మదర్ హ్యాస్ పాస్డ్ అవే. సో హర్ మదర్ పాస్డ్ అవే రీసెంట్లీ, ఈ మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారు. షీ ఈజ్ ఇన్ ఎ వెరీ సాడ్ మూడ్ నవడేస్, ఆమె చాలా బాధగా ఉంది మధ్య. క్లియర్ కదా. హర్ మదర్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, షీ ఈజ్ ఇన్ ఎ వెరీ సాడ్ మూడ్ నవడేస్, చాలా బాధగా ఉంది, ఈ మధ్య చనిపోయారు వాళ్ళ అమ్మగారు. అది. నెక్స్ట్ చూడండి. డాష్ దేవికా మేడం స్పోక్ ఇన్ ఇంగ్లీష్ 16th క్లాస్ సో ఫార్. ఇక్కడ హ్యావ్ వస్తుంది, రెండిట్లేదు వస్తుంది. సో హ్యావ్ దే వచ్చినప్పుడు మనకి హ్యావ్ వస్తుంది, నేర్చుకున్నాం కదా ఇంతకుముందు స్లైడ్స్లో. సో కాబట్టి హ్యావ్ దే. క్వశ్చన్ ఎప్పుడు మనం అడిగినా కానీ హ్యావ్స్తోనే క్వశ్చన్ మొదలు పెడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్వశ్చన్ మొదలైంది కదా, హ్యావ్ తోటే ఇక్కడ కూడా క్వశ్చనే. సో హ్యావ్ దే నాట్ ఫినిష్ అంటున్నాము. నాట్ ఫినిష్కి ఫార్మ్స్ ఏంటి? వర్బ్ ఫార్మ్స్ ఫినిష్డ్. అందుకని అంటాం వర్బ్ ఫార్మ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఈజీగా ఉంటుంది టెన్సెస్. ఓకే, ఫినిష్డ్ వస్తుంది. ఇక్కడ నాట్ ఫినిష్ అన్నాం కాబట్టి నాట్ ఫినిష్డ్. హ్యావ్ దే నాట్ ఫినిష్డ్ దేవికా మేడం స్పోకెన్ ఇంగ్లీష్ 16th క్లాస్ సో ఫార్ అంటే దేవికా మేడం 16th స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది కదా, అది ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేదా అని అడుగుతున్నాం, ఇంటరాగేటివ్. సో ఇవి అండి 6. క్లియరే కదా. ఇప్పుడు మీకోసం ఒక
క్విజ్కి వెళ్ళే ముందు ముఖ్యంగా చెప్పదలుచుకుంది, మీరు ఆన్సర్స్ ఇవన్నీ మీ బుక్లో రాసుకొని ఆ ఆన్సర్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. లేకపోతే కామెంట్ బాక్స్లో కూడా టాప్లో పిన్ చేసిన ఒక కామెంట్ ఉంటుంది, దాంట్లో కూడా ఆన్సర్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. నేను మీ ఆన్సర్స్ చెక్ చేయట్లేదు, మీకు ఆన్సర్ ఇచ్చాను కాబట్టి మీరే చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ మన కామెంట్ బాక్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి రాయండి. సపోజ్ అవుట్ ఆఫ్ 6కి ఎన్ని వచ్చాయి, 5/6, 6/6 అంటాము. చాలామంది ఏం చేస్తున్నారంటే 6/5 అంటున్నారు, తప్పు కదా. 5 అనేది ఇక్కడ ఈ నెంబర్ ఎప్పుడైనా 6 ఉండాలి, అంటే అవుట్ ఆఫ్ 6 అంటున్నాం అనమాట. కిందది భాగాహారం అంటాం కదా, కింద 6 ఉండాలి ఎప్పుడైనా. పైన మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఇక్కడ మీ స్కోర్ రాయాలి. 5/6, 4/6, 2/6 అట్లా రాయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఎక్సైజ్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, 9/10, 8/10, 10/10. కిందటి మాత్రం 10 ఉంటుంది, ఇక్కడ కూడా కింద మాత్రం 6 ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 6 యూ గాట్ 4 మార్క్స్, అవుట్ ఆఫ్ 6 యూ గాట్ 5 మార్క్స్, అవుట్ ఆఫ్ 6 యూ గాట్ 6 మార్క్స్ అన్నట్టుగా. అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే మీరు అది మీకు ఎంత స్కోర్ వచ్చింది తప్పకుండా రాయండి. సరే, క్విజ్లోకి వెళ్ళిపోదాము. ఒకసారి నేను చదువుతాను, తర్వాత మీరు ఆన్సర్స్ ట్రై చేయొచ్చు. చూసుకోండి, ఎక్కడన్నా మీకు బోర్డు సరిగ్గా కనిపించకపోయినా నేను చదువుతున్నప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. I dash any call from my parents so far. Has not, have not రెండిట్లో ఒకటి తీసుకోండి. సెకండ్ది ఇక్కడ రిసీవ్ థర్డ్ ఫామ్ ఏంటి రాసుకోండి. నెక్స్ట్ మై సిస్టర్ ఇన్ లా డాష్ ఆల్రెడీ డాష్ ద రైల్వే స్టేషన్. ఫస్ట్ డాష్లో హ్యాస్, హ్యావ్, సెకండ్ డాష్లో రెడీ, రీచ్ అది. నెక్స్ట్ ఐ డాష్ ద బ్రేకింగ్ న్యూస్ ఇన్ ద ఈటీవీ జస్ట్ నౌ. హ్యాస్, హ్యావ్, ఇంకొకటి సికి వర్బ్ ఫార్మ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ హీ డాష్ హిజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సో ఫార్. హ్యాస్ నాట్, హ్యావ్ నాట్. సెకండ్ డాష్లో కంప్లీట్. ఐ డాష్ యువర్ ఓన్ హోమ్ టిల్ నౌ. హ్యాస్, హ్యావ్ రెండిట్లో ఏది, నాట్ బిల్డ్ ఇంకొకటి. నెక్స్ట్ డాష్ ద సోషల్ టీచర్ డాష్ హిజ్ సిలబస్ టిల్ నౌ. హ్యాస్, హ్యావ్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, అండ్ నాట్ ఫినిష్. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ టు హర్ ఓవర్ ఫోన్ జస్ట్ నౌ. హ్యాస్, హ్యావ్ రెండిట్లో ఏదో వస్తుంది ఇక్కడ, అండ్ టాక్ సెకండ్ దానికి. రీసెంట్లీ ఐ డాష్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ కపిల్ శర్మ షో. ఇక్కడ హ్యాస్, హ్యావ్లో రెండిట్లో ఏది పెడతారు, ఇంకొకటి వాచ్. ద ప్రీస్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రసాదం. ద పూజ డాష్ జస్ట్ నౌ. హ్యాస్, హ్యావ్ ఇక్కడ, ఫినిష్ ఇక్కడ. నెక్స్ట్ దే డాష్ ద ట్రైన్ ఫ్రమ్ నాంపల్లి రైల్వే స్టేషన్. హ్యాస్, హ్యావ్ రెండిట్లో ఏది పెడతారు ఇక్కడ, ఇంకొకటి బోర్డు. ఆమె క్లియర్? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో మనకి ఈరోజు మొత్తానికి 3వది టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ 4th టెన్స్లోకి వెళ్దాం. ఆ 4th టెన్స్ ఒకటి కంప్లీట్ చేస్తే కనుక మనకి మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 టెన్స్లు అయిపోతాయి. సో మీరు 12 టెన్సెస్ నేర్చుకుంటే కనుక ఐ కెన్ సే దట్ అట్లీస్ట్ 25 to 30% ఆఫ్ ద ఇంగ్లీష్ మీకు బాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము ఏ సబ్జెక్ట్కి ఏం వాడతామో, హ్యాజ్ ఎప్పుడు వాడతాము, వాజ్, వర్, ఇవన్నీ చిన్నవి బేసిక్స్, ఇవన్నీ ఇక్కడే నేర్చేసుకుంటాం. ఇక్కడ నేర్చేసుకునే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఈజీ. అట్లీస్ట్ మీరు నార్మల్ ఇంగ్లీష్ అయితే మీరు మాట్లాడే స్టేజ్లో ఉంటారు. సో బై ది వే ఈరోజు క్లాస్ ఎలా ఉంది, చాలా నేర్చుకున్నారా? ఎనీవే స్కోర్ మాత్రం మన ఎక్సర్సైజ్ అండ్ దెన్ క్విజ్, ఈ రెండింటి స్కోర్ తప్పకుండా కింద రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఆన్సర్స్ మాత్రం మీరే చెక్ చేసుకోండి. ఆమె క్లియర్? ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో టాప్ కామెంట్ పిన్ చేసిన కామెంట్లో ఉంటుంది. ప్రాక్టీస్ వెల్ అండ్ స్టే ఇన్ టచ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకొకరిని పక్కన పెట్టుకోండి. నువ్వు చేయి, నేను చేస్తాను, ఇద్దరికి ఎలా వస్తుంది చూద్దాం, ఇద్దరు డిస్కస్ చేసుకోండి. ఎప్పుడైనా మనం డిస్కషన్ చేసుకుంటే కనుక మన నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఒకరు టీచ్ చేసినా, ఒకరితో డిస్కస్ చేసినా, ఒకరితో పంచుకున్నా నాలెడ్జ్ చాలా తొందరగా పెరుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజీ వే టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏమంటారు? అవునంటారా? ఎస్, గో అహెడ్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.